అందరికీ శుభోదయం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వ్రాసిన అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మహాకృపను బట్టి మనలను ఆయన స్వరూపమందు ఆయన పోలికలో ఆయన సృష్టించినట్లుగా దేవుని వాక్యము ఆది కాండంలోనే మనం చూస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్యములో ప్రధానంగా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అనగా నిన్నటి వరకు కూడా అలా దేవుడు ఉన్నాడేమో. కానీ ఇప్పుడైతే ఈ 2025వ సంవత్సరము జనవరి 23వ దినమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. అనేక సంవత్సరాల నుండి నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నటువంటి నీవు నేను మారు మనసు అనుభవంలో ఉన్నామా లేదా? ఇక్కడ ఈ మారు మనసు పొందడం అనేది ఆజ్ఞగా మనం చూస్తున్నాము. ఇది సలహా కాదండి. దేవుడు ఆయన పోలికలో ఉన్న మానవులతో మాట్లాడుతున్నాడట. నిజంగా నేను మానవుడను, నేను మనుష్యుడను, నేను నరుడను అని నీవు అనుకున్నట్లయితే లేదా నేను అనుకున్నట్లయితే దేవుని ఉద్దేశంలో మనము మార్పు చెందిన అనుభవంతో ఈ లోకంలో జీవించాలని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మారు మనసు పొందకపోతే ఆ మహిమ లోకంలో మనకు ప్రవేశము దొరకదండి. ఇది మనందరము గమనించి గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంతటను అందరూ ఈ భూలోకంలో నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఇది నీ కొరకే లేదా నా కొరకే ఈ వాక్యం అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్పు చెంది ఆయన పోలికలోనికి మనము రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. భయంకరమైన దినములో ఉంటున్నాం. సోదరుడా, మారు మనసు పొందుదాం. ఆ మహిమాలోకమునకు తగిన సిద్ధపాటును కలిగి ముందుకు కొనసాగుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.